తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ మాట్లాడారు. రాష్ట్ర రాజధానిని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టేనని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో పార్లమెంటు, రాజ్యసభలో రాజధాని బిల్లుకు ఆమోదం రావడం నిదర్శనమన్నారు. అమరావతి శంకుస్థాపన నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిందని, ఇప్పుడు పునఃనిర్మాణానికి మోడీ రావడం సంతోషకరమన్నారు. ఉదాహరణే నిన్న మొన్న అటు పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లుకు చట్టసభల ఆమోదం, అదేవిధంగా ఏదైతే చట్టభద్రత కల్పించే దిశగా ప్రయత్నాలు చేయడం దేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా అసెంబ్లీ ఆమోదించిన 4 రోజులకే పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఒక రాజధాని అమరావతిని అన్ని పార్టీలు కూడా ఆమోదించడం, ఒక్క వైసీపీ మాత్రం బాయ్కట్ చేసి నిరసన తెలియజేయడం మనం చూసాం. ఈరోజు అటు నరేంద్ర మోడీ గారు ప్రప్రథంగా కూడా ఆ యొక్క అమరావతి నిర్మాణాన్ని శంకుస్థాపన కార్యక్రమానికి గతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హాజరవడం, మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణానికి కూడా ఆయనే హాజరై ఆ నిర్మాణానికి ఆయన చేతుల మీదుగా పూజలు చేయడం చూసాం. ఆ రోజు అమరావతి ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి దేశంలో అనేక చోట్ల నుంచి కూడా వాళ్ళ యొక్క నీటిని అదేవిధంగా మట్టిని తీసుకురావడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక ప్రాంతాల నుంచి కూడా అక్కడ మట్టి సేకరించి అమరగా వాటినన్నింటిని కూడా అమరావతి నిర్మాణంలో ఏ విధంగా అక్కడ ఇచ్చేశారో, శంకుస్థాపన చేశారో ప్రజలందరూ కూడా చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు మాత్రం రాజధాని ముఖ్యమంత్రి కాకముందు రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు. విభజన అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడడం, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణాన్ని 3 ముక్కలాట ఆడి ఏ విధంగా ఇబ్బంది పాలు చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఇంకొక పక్క రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ధ్వంసం చేశాడో ప్రజలందరూ చూశారు.